సో హాయ్ గైస్. సో ఎప్పుడైనా నా ఛానల్లో మీరందరూ ట్రైన్ వ్లాగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నాలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. సో మీరు నా క్రికెట్ రివ్యూస్ అందరూ చూసి ఉంటారు. జెన్యూన్ రివ్యూ ఇస్తాను. నేను ఒకటి ఎక్కువ అని ఒక తక్కువ అని నాకు ఎట్లా లేదు. సో అందరు నాకు సమానమే. సో ఈసారి మరొక క్రికెట్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చిన. సో మొన్ననే మన ఏషియా కప్ స్క్వాడ్ రిలీజ్ అయింది. సో ఆ 15 మెంబర్స్ స్క్వాడ్ మీ అందరికి తెలుసు. యూఎస్ ద స్పోర్ట్స్ లవర్స్, క్రికెట్ లవర్స్, క్రికెట్ పిచ్ వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అఫ్కోర్స్ నేను క్రికెట్ పిచ్నే. సో మీరందరు స్క్వాడ్ చూసే ఉంటారు. శ్రేయస్ అయ్యర్ ఎందుకు సెలెక్ట్ కాలేదురా అని చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో వచ్చిన ఫుల్ స్టాప్ బెటర్ అని నేనైతే వచ్చిన అన్నమాట. సో దీని గురించి మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఏమన్నాడంటే, సో మేము 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తాం. సో హీ షుడ్ వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్ అని అజిత్ అగర్కర్ అయితే అన్నాడు అన్నమాట. సో అది మా తప్పు వల్లనో వేరే దేని వల్ల మాకైతే తెలియదు. కానీ సో మేము 15 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తాం కాబట్టి మేము శ్రేయస్ అయ్యర్ని తీసుకోలేదు. సో ఖచ్చితంగా తనకి ఛాన్స్ వస్తాయనేసి అజిత్ అగర్కర్ అన్నాడు. బట్ స్టిల్ శ్రేయస్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ ప్లేయర్ అబ్బా. నేను చాలా మంచి ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇక తెలుస్తాను కదా ఆడ కాంపిటీషను. 15 మందినే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మన శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఇది అనుకుని కూర్చుంటే మాత్రం మనం ఏషియా కప్ గెలవలేం గైస్, మన టీమిండియా. అది గుర్తుపెట్టుకోండి. సో శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది, ఎక్కడో చోట ఛాన్స్ వస్తుంది, అది మాత్రం పక్కాగా చెప్తున్నాను. అండ్ హార్డ్ లక్ శ్రేయస్ అయ్యర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నువ్వు ఫ్యూచర్లో మంచి ఇండియాకి క్యాప్టెన్ అవుతాను నేనైతే అనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నా, శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. మళ్ళీ చెప్తున్నా, శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. కాకపోతే కంక్లూజన్ ఏందిరా అంటే, అజిత్ అగర్కర్ ఓన్లీ 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు. కాంపిటీషన్ వల్ల ఇండియా T20 స్క్వాడ్లో ప్లేస్ పోయింది అంతే. బట్ నెవర్త్ లెస్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్.